Today, our topic is Indian history, second year, from 1707 to 1950, from BHIC 134 book. The unit number is 6th, British colonialism and its experiment on agriculture. British colonial experiment on agriculture, commercialization of agriculture. That is the topic. Commercialization of a colonial rule and commercialization of agriculture and various revenue systems for collection of taxes. This is the lesson ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. బ్రిటిష్ కమర్షియల్ పాలసీ, కమర్షియలైజేషన్ ఆఫ్ colonial and commercialization, colonial rule and commercialization of agriculture, and various the land revenue systems, the merits and demerits of those systems, the colonial exploitation. That is the this is the lesson today we are going to discuss. మనం ఈరోజు colonial rule, British rule introduced in India, political rule after Carnatic Wars and Plassey War and Buxar War. From 1757 Plassey War, 1764 Buxar War, they got political rights over Bengal, Bihar and Orissa. They got Diwani rights from the Mughal Emperor. Thus, the administration of India in the Bengal region almost came under the control of Britishers. When came under the Britishers, even coastal Andhra also came under the Britishers. So when the political and administrative power came under their control, by replacing the earlier rulers or enjoying the overwhelming powers over them, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మరి ఎలా నడపాలనుకున్నారంటే, మొట్టమొదట కమర్షియలైజేషన్ ఆఫ్ ది అగ్రికల్చర్. బ్రిటిష్ వాళ్ళు కమర్షియల్ క్రాప్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ కమర్షియల్ క్రాప్స్ ప్రొడ్యూస్ చేసి ఆ కమర్షియల్ క్రాప్స్ను ఇంగ్లాండ్కి ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే కమర్షియల్ క్రాప్స్ ఏంటంటే, బెంగాల్, బీహార్, ఒరిస్సా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దివానీ రైట్స్ తోటి వాళ్ళకు వచ్చిన తర్వాత మరి ఈ కమర్షియల్ క్రాప్స్ ఎంకరేజ్ చేశారు. ఈ కమర్షియల్ క్రాప్స్ ఏంటంటే ఇండిగో, దెన్ ఓపియం, టీ, షుగర్, కాటన్, పెప్పర్. ఈ 5-6 ఐటమ్స్ వాళ్ళు సెలెక్టివ్గా ఎంచుకున్నారు. సెలెక్ట్గా 5-6 ఐటమ్స్. ఒకటి ఏంటి, టీ, ఇండిగో నీలిమందు, టీ తేయాకు, నీలిమందు, మరి ఇంకా ఏంటంటే ఏది షుగర్, చక్కెర, ప్రత్తి, ముడిపత్తి, పత్తి, మరి ఇంకా సిల్క్ కూడా, సిల్క్,
కాటన్ వస్తువులు, మరి సుగంధ ద్రవ్యాలు, వీటి మీద మరి వాళ్ళు ఈ కమర్షియల్ క్రాప్స్ను ఇండియాలో పండే వాళ్ళకి ఎప్పుడైతే ఈ ఏరియాలు వాళ్ళ కిందకి వచ్చినాయో, బెంగాల్, బీహార్, ఒరిస్సా రిచ్ రీజియన్స్, అగ్రికల్చర్ బాగా పండుతుంది. ఈ ఏరియాలో ఎప్పుడైతే వాళ్ళకు వచ్చినాయో వాళ్ళు ఈ ఏరియాలో కమర్షియల్ క్రాప్స్ పండియాలని ఎంకరేజ్ చేశారు. ఇంకా చైనా నుంచి సిల్క్ ఉత్పత్తి చేసుకునేవాళ్ళు, చైనా నుంచి తేయాకు కూడా తీసుకునేవాళ్ళు. చైనా నుంచి సిల్కు తేయాకు తీసుకుంటుంది కాబట్టి చైనాకు డబ్బులు చెల్లించాలి. చైనా వాళ్ళు ఇంగ్లీష్ గూడ్స్ని ఏవి కొంటలేరు, ఇంగ్లీష్ గూడ్స్ని కానీ ఇంగ్లీష్ మనీ కానీ ఒప్పుకుంటలేరు. కాబట్టి చైనా వాళ్ళకు సంబంధించిన గూడ్స్ ఇండియా నుంచి చైనాకు మొట్టమొదట కాటన్, తర్వాత ఓపియం అలవాటు చేశారు చైనా. ఆ ఓపియం చేసి ఏది ఈ సిల్క్ను కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా సిల్క్ ఇట్లా ఇండియా నుంచి చైనాకు, మరి చైనా నుంచి లండన్, మరి ఇండియా నుంచి ఐరోపా, ఇట్లా ఈ క్రాప్స్ ఏది కమర్షియల్ క్రాప్స్ను ఎంకరేజ్ చేసి ఇలా 3 బెనిఫిట్స్. ఒకటి సెంటర్ ఏంటంటే బెంగాల్, రెండవది చైనా క్యాంటన్ చైనా బోర్డర్, తర్వాత ఆ నుంచి లండన్ బోర్డర్. ఇట్లా ఈడ 3 బెంగాల్ నుంచి చైనాలో ఉన్న క్యాంటీన్ రేవు పోవటం, క్యాంటీన్ రేవులో నుంచి మన ఇండియన్ వస్తువులు వాళ్ళు కొనుక్కోవటం, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు మరి చైనా సిల్క్ను, చైనా కాఫీ, టీని కొనుక్కోవటం, అది ఇంగ్లాండ్కి ఎక్స్పోర్ట్ చేయటం. ఈ విధంగా మన కలోనియల్ రూల్ ఎప్పుడైతే రాజకీయం మరి అది పరిపాలించాక వాళ్ళ చేతుల్లోకి వచ్చిందో, ఇంగ్లీష్ వాళ్ళు ఈ కమర్షియల్ క్రాప్స్ను ఎంకరేజ్ చేసి ఇండియాలో రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి మరి ఇండియాను ఎక్స్ప్లైట్ చేయడం, మోనోపోలైజ్. అప్పటికి అందరూ యూరోపియన్ వర్తకం చేసేటువంటి ఫ్రెంచ్ వాళ్ళను, డచ్ వాళ్ళను, పోర్చుగీస్ వాళ్ళని అందరినీ ఎల్లగొట్టారు. వర్తక వ్యాపారంలో మోనోపోలి సాధించారు. మరి అరాజకీయ ఆధిపత్యం కూడా వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ అధికారం కూడా వచ్చింది ఎవరికి, బ్రిటిష్ వాళ్ళకు. కాబట్టి వాళ్ళు మోనోపోలి ఆఫ్ ట్రేడ్ చేసినారు. ఇండియా నుంచి వెస్ట్కి పోయేదానికి మోనోపోలి చేసినారు, ఇండియా సీపోర్ట్స్ నుంచి. మరి ఇండియా కలకత్తా నుంచి చైనా క్యాంటీన్ రేవు నుంచి లండన్కు, ఇలా మోనోపోలి ఆఫ్ ట్రేడ్ చేస్తూ ఇంగ్లీషు మరి ఎవరైతే అక్కడి నుంచి వచ్చి ఈ అడ్మినిస్ట్రేషన్లో పార్టిసిపేట్ అవుతున్నారో ఇంగ్లీష్ కంపెనీస్, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ శాలరీస్ తోటి కూడా ప్రైవేట్ ట్రేడ్ చేసి వాళ్ళు కూడా మళ్ళీ అల్టిమేట్గా లండన్ బ్యాంకులకు, ఇంగ్లాండ్ బ్యాంకులకు డబ్బు పంపిస్తున్నారు ప్రాఫిట్స్ తోటి. సో ఈ విధంగా ట్రేడ్ అంతా మోనోపోలైజ్ చేసినారు బ్రిటిష్ వాళ్ళు. ఇండియన్ వర్తకులకు ఈ సౌకర్యం లేదు. ఈ మోనోపోలి వాళ్ళకు మరి వీళ్ళు ఈక్వల్గా కాకుండా వీళ్ళు అంత ట్యాక్సులు పే చేయాలి. వీళ్ళు ట్యాక్స్ లేకుండానే ట్రేడ్ మోనోపోలి చేసుకొని నడిపిస్తున్నారు. ఈ విధంగా మరి మొత్తం కమర్షియలైజేషన్ ఆఫ్ క్రాప్స్ చేసినారు. ఇలా ఇండియాను ఎక్స్ప్లైట్ చేయటం మొదలుపెట్టారు, అగ్రికల్చర్ ఫోర్స్ చేసినారు ఇది ఆ పంటలు పండించడానికి. ఇంకా తేయాకు అస్సాంలో ప్రవేశపెట్టినారు. సో ఆ విధంగా చైనా మీద డిపెండ్ కాకుండా తేయాకును అస్సాంలో ఇంట్రడ్యూస్ చేసి అక్కడ డెవలప్ చేసినారు 1830 వరకు. సో అంతే. మరి ఇండియా నుంచి ఓపియం పండుతుంది. ఓపియం అంటే నల్ల మందును చైనా వాళ్ళకు అమ్మి చైనా వస్తువులు కొని మళ్ళీ యూరోప్ పంపడం.
సో ఈ విధంగా చైనా నుంచి చైనాని ఎక్స్ప్లైట్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి ఇండియా డబ్బును ఇంగ్లాండ్కి పంపుతున్నారు. బ్యాంక్ ఆఫ్ లండన్ అట్లా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇలా మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసింది. దాంతోపాటు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం కూడా వచ్చింది, రాజకీయ అధికారం వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ అధికారం కూడా వచ్చింది. ఈ విధంగా కమర్షియలైజేషన్ క్రాప్స్ చేసినారు. కమర్షియలైజేషన్ క్రాప్స్ చేసిన తర్వాత మరి దీంట్లో ఏంటంటే అగ్రికల్చర్స్ పిజెంట్స్ను ఫోర్స్ చేసినారు ఏ పంట పండించాలని. సో వాళ్ళకు మొట్టమొదట ఇండిగో మీద లాభం ఉంటే తర్వాత ఇది నీలి మందు అద్దెకు మళ్ళీ తర్వాత లాభం లేకుండా పోయింది. అయినా కూడా రైతులు పండించాలని ఫోర్స్ చేయటం, వాళ్ళ క్లాస్ రావడం, వాళ్ళు వ్యతిరేకించడం, తిరుగుబాటు ఇండిగో నీలి మందు తిరుగుబాటు కూడా జరిగింది నీలి మందుకు వ్యతిరేకంగా. సో ఇలా మరి బ్రిటిష్ వాళ్ళు కాటన్ పండించే వాళ్ళు బుందేల్ఖండ్ రీజియన్లో కాటన్ ప్రైసెస్ కూడా లండన్లో పడిపోయినాయి. కాబట్టి కాటన్ పండించడానికి కొంచెం వ్యతిరేకిస్తే వాళ్ళ మీద కూడా ఒత్తిడి చేశారు. రా మెటీరియల్ అప్పటికి ఇంగ్లాండ్లో ఇండస్ట్రీ రెవల్యూషన్ వచ్చింది. ఇండస్ట్రీ రెవల్యూషన్ కావాల్సిన రా మెటీరియల్ను ఇంగ్లాండ్కి పంపడం అనేది చూజ్ చేసుకున్నాం. ఇంకా అక్కడ ఉన్న ఫినిష్డ్ గూడ్స్ను ఇక్కడ అమ్మటం, దానికి రైల్వేలు ఇంట్రడ్యూస్ చేశారు. మరి అప్పుడు మొట్టమొదటి ఏంటంటే ఓన్లీ బుల్లక్ కార్ట్స్, హార్సెస్ ఉండేవి, చిన్న షిప్పులు ఉండేవి. కానీ వాటి ఖరీదు ఎక్కువ అయ్యేది, ప్రాఫిట్ అంతా రాకుండా ఉంది. తర్వాత నెమ్మది పెద్ద షిప్స్ వచ్చినాయి, హయ్యర్ సీస్ ట్రేడ్ వచ్చింది. మొత్తం మీద మోనోపోలైజేషన్ ట్రేడ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి. అధికారం పోయింది, అడ్మినిస్ట్రేటివ్ అధికారం పోయింది. సో ఆ విధంగా బెంగాల్లో మొట్టమొదటి ఎక్స్పెరిమెంట్ దివానీ రైట్స్ తోటి బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాన్ని పరిపాలనలోకి తీసుకున్నారు. మరి అలా ఎప్పుడైతే పరిపాలనలోకి తీసుకున్నప్పుడు పెద్ద సైన్యాన్ని మెయింటైన్ చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళ యొక్క కోటలు కట్టుకున్నారు. సెయింట్ డేవిడ్ ఫోర్ట్ మద్రాసులో, సెయింట్ జార్జ్ ఫోర్ట్ కలకట్టాలో అండ్ బాంబేలో, మరి ఇంకా మిగతా చోట్ల కోటలు కట్టుకున్నారు. మరి కమర్షియల్ బాగా మరి వాటికి ఇంకా ఆర్మీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ విధంగా కాంక్వెస్ట్ రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్, బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ టెరిటరీస్ ఒకదాని తర్వాత ఒకటి ఆక్రమించుకుంటూ పోతుంది. ఆక్రమించుకునే దానికి ఏమితోటి ఆక్రమించుకుంటూ? సైన్యంతో. వార్ అండ్ కాంక్వెస్ట్, సైన్యంతో ఆక్రమిస్తుంది. కాబట్టి సైన్యానికి పోషణకు డబ్బులు కావాలంటే ఏంటి? మరి అడ్మినిస్ట్రేషన్ తమ చేతిలోకి తీసుకొని ట్యాక్స్ కలెక్షన్ చేయాలి. ట్యాక్స్ కలెక్షన్ చేయడం అనే దానికి ఏం చేసినారంటే ఈ విధంగా మరి మొట్టమొదటిసారి కమర్షియలైజేషన్ ఆఫ్ క్రాప్స్, దీంతో ఎక్స్ప్లాయిటింగ్ ది ఇండియన్ పీజెంట్స్, తర్వాత బ్రిటిష్ ఆఫీసర్స్ వాళ్ళ శాలరీస్ తోటి గూడ్స్ను కొనడం, ప్రైవేట్ ట్రేడ్ చేయడం, అట్లా ఎక్స్ప్లాయిట్ చేయడం. సో మోనోపోలీ ఆఫ్ ట్రేడ్, మరి ప్రివిలేజ్ ఉండి వాళ్ళకు కొన్ని హక్కులు ఎగ్జామ్షన్ కల్పిస్తే వాటిని కూడా ఎక్స్ప్లైట్, వాటిని ఏదో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ఎగ్జామ్షన్ ఇస్తే మొత్తం ట్రేడే వర్తక వ్యాపారాన్ని ప్రివిలేజ్గా తీసుకుని వర్తక వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్స్, క్లర్క్స్, యూరోపియన్స్. వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉండేవి, వాళ్ళకి యూరోపియన్స్. ఆ విధంగా మరి కంపెనీ కరప్షన్లో అధికారులు కలిగి కారణవాలీస్ వాళ్ళు వచ్చినటువంటి బ్రిటిష్ గవర్నర్స్, హయ్యర్ ఆఫీసర్ కరప్టివ్గా మారినారు. సో ఈ విధంగా ప్రైవేట్ ట్రేడ్, కరప్షన్, మరి మొత్తం మీద ఇండియాని ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టారు. అగ్రికల్చర్ పీజెంట్స్ వాళ్ళు నిర్ణయించిన ధరకే అమ్మాలి కాబట్టి పీజెంట్స్ రూయినైజేషన్ ఆఫ్ పీజెంట్స్ జరిగింది.
అంటే పీజెంట్ శిథిలావస్థలోకి పోయినారు. పన్నులు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి పన్నులు చెల్లించలేకపోయినారు. చెల్లించలేక మరి మధ్యవర్తుల దగ్గర, మనీ లెండర్స్ దగ్గర అప్పులు తీసుకున్నారు. అప్పులు తీసుకునే కూడా చెల్లించలేకపోతే భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది. భూములు కూడా కొనేవాళ్ళు లేకుండా పోయింది. అక్కడ బెంగాల్లో ఎవడ అమ్ముతానన్నా కూడా భూమి కొనేటట్టు లేకపోయింది. దాంతో ఫ్యామిలీ కండిషన్ 69, 70లో పెద్ద ఫ్యామిలీ కరువులు ఏర్పడ్డాయి. భూములు వదిలిపోయింది ఏది రైతులు. సో ఇట్లాంటి సంఘటన జరిగింది. ఆ టైంలో వారన్ హేస్టింగ్ వచ్చినాడు. వారన్ హేస్టింగ్ కంటే ముందు అడ్మినిస్ట్రేషన్ బీహార్ అండ్ బెంగాల్ అండ్ ఒరిస్సా ఇంతకుముందు ఉన్న పద్ధతిలోనే ట్యాక్స్ కలెక్షన్ వసూలు చేసేవాళ్ళు. అది మంచిగా లేదండి. వారన్ హేస్టింగ్ ఏం చేసినాడంటే బిడ్డింగ్ సిస్టమ్, వేలం వేయడం, ఏది ట్యాక్స్ భూముల మీద నుంచి ట్యాక్స్ వసూలు చేయప్పుడు ప్రభుత్వానికి ముఖ్యమైన ఆధారం ఏంటి అంటే ఆనాడు ప్రభుత్వం ల్యాండ్ రెవెన్యూ ముఖ్యమైన ఆధారం. ఇప్పుడు మిగతా వచ్చినాయి ల్యాండ్ రెవెన్యూ మీద ఏ ప్రభుత్వం ఆధారపడలేదు. అది కాకుండా రైతులకే డబ్బులు వేయడం మొదలుపెట్టింది. అప్పుడు అట్లా కాదు, భూమి శిస్తు అనేది ముఖ్యమైన ప్రభుత్వ ఆధారం. ఈ భూమి శిస్తును వారన్ హేస్టింగ్ ఏం చేసినాడంటే వేలం వేసే పద్ధతి పెట్టాడు. 5 సంవత్సరాలకు ఒకసారి వేలం వేసే పద్ధతి పెట్టాడు. వేలం వేసే పద్ధతి పెడితే ఏమైందంటే ఆ ఏలం బిడ్డింగ్లో ఎక్కువ పాట పాడటం, వాడు ఆ ఎక్కువ మొత్తంలో మనం వసూలు చేయడానికి రైతులను పీడించడం, రైతులు చాలా బాధలకు గురి కావడం, వ్యవసాయం క్షీణించడం మొదలైంది. సో తర్వాత వారన్ హేస్టింగ్ తర్వాత కార్న్వాలిస్ వచ్చాడు. 1786లో కార్న్వాలిస్ వచ్చాడు. కార్న్వాలిస్ ఫ్యూడల్ నుంచి వచ్చినటువంటి వాడు, ఫ్యూడల్ వ్యవస్థ నుంచి, జమీందార్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కార్న్వాలిస్ ఈ యొక్క వేలం వేసే పద్ధతి, రెవెన్యూ కలెక్షన్ బాగలేదని వాడు ఏం చేసినాడంటే వేలం వేయడంతో రైతులు బాధపడుతున్నారు. వీడు ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, ఓసారి చెల్లించలేకపోతున్నాడు. ఇగో అన్సర్టినిటీ ఉంది, ఇన్కమ్ ఇన్స్టెబిలిటీ ఉంది. అగ్రికల్చర్లో స్టెబిలిటీ లేదు, అగ్రికల్చర్లో కూడా అన్సర్టినిటీ ఉంది. ఇన్కంలో కూడా ఒక గ్యారంటీ ఇంత ఇన్కమ్ వస్తుంది, సైన్య పోషణకు, ప్రభుత్వ అధికారుల జీతాలకు ఇంత అమౌంట్ స్థిరంగా వస్తుంది అనేది లేదు. అన్సర్టినిటీ ఉంటే అన్సర్టినిటీని పోగొట్టాలని కార్న్వాలిస్ బెంగాల్లో మొట్టమొదటిసారి బెంగాల్ బీహార్ ఏరియాలో పర్మనెంట్ సెటిల్మెంట్ అని శాశ్వత శిస్తు నిర్ణయ సిస్టమ్ అని 1793లో పెట్టాడు. శాశ్వత శిస్తు నిర్ణయము. ఆ విధంగా శాశ్వత హక్కులు ఎవరు కల్పించాడు? శిస్తు వసూలు చేసే హక్కు జమీందారులకు కల్పించాడు. భూముల మీద హక్కులు కూడా జమీందారులకే ఉన్నాయి. దాన్ని పర్మనెంట్ సెటిల్మెంట్ లేదా శాశ్వత శిస్తు నిర్ణయం. ఒక స్టెబిలిటీ ఉండేటట్టుగా జమీందారులు అయితే తక్కువ మంది ఉంటారు, తక్కువ జనంతో వాళ్ళే వాళ్ళే వసూలు చేస్తారు. వాళ్ళు కొంత మొత్తం ఒక 10/11 వసూలు చేస్తే 10% ప్రభుత్వానికి ఇస్తే 1% వాళ్ళు ఉంచుకుంటారని చెప్పి ఉద్దేశంతో శాశ్వత భూమి శిస్తు నిర్ణయం పద్ధతి పర్మనెంట్ సెటిల్మెంట్ 1793లో బెంగాల్ బీహార్ ఏరియాలో వాడు ఇంట్రడ్యూస్ చేసినాడు. ఎవరు? కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్ చేసింది దాన్ని శాశ్వత శిస్తు నిర్ణయం పద్ధతి. ఆ విధంగా అగ్రికల్చర్లో ముఖ్యమైనటువంటి ప్రభుత్వ ఆదాయం అగ్రికల్చర్ కాబట్టి సైన్యాన్ని పోషణకు మరి ప్రభుత్వ ఆదాయం అగ్రికల్చర్ మీద ఉంది కాబట్టి దాని అగ్రికల్చర్ నుంచి వచ్చే ట్యాక్స్ కలెక్షన్ వారు పరిపాలనలోకి వచ్చినారు కాబట్టి ట్యాక్స్ కలెక్షన్ వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని పర్మనెంట్ సెటిల్మెంట్ పెట్టాడు. వేలం వేసే పద్ధతిని రద్దు చేసి పర్మనెంట్ సెటిల్మెంట్ చేశాడు. ఎవరు? కార్న్వాలిస్. ఈ పర్మనెంట్ శాశ్వత శిస్తు నిర్ణయం పద్ధతి ప్రకారంగా జమీందారులకు ల్యాండ్ మీద రైట్స్ ఇచ్చినాడు. కల్టివేటర్స్కు ఏమి రైట్స్ లేవు, రైతులకు లేవు రైట్స్.
వాళ్ళు టినెంట్స్గా మారారు. రైతులు టినెంట్స్, కౌలుదారులుగా మారినారు. వాళ్ళకి రైట్స్ లేవు. జమీందారులకు రైట్స్ ఉన్నాయి. ఆ విధంగా మరి కౌలుదారులను పీడించడం మొదలుపెట్టారు జమీందారులు. కొందరు జమీందారులు మరి ఈ శిస్తు నిర్ణయించే పద్ధతి ఎలా ఉందంటే, కారణవాలీసు అంత ముందున్నటువంటి శిస్తుకు డబల్ పెంచాడు. మొఘల్ కాలము నాటి ఉన్న భూమి శిస్తుకు డబల్గా పెంచాడు. అంటే 45% గవర్నమెంట్ పోతుంది. మొత్తం 100%లో మరి ఎక్కువ మొత్తం గవర్నమెంట్ ట్యాక్స్గా పోతుంది. 15 మరి దాదాపు 1/3 వంతు గవర్నమెంట్ ట్యాక్స్ పోతుంది. కొంత మాత్రమే కల్టివేటర్ మిగులుతుంది, కొంత జమీందారులు చెల్లించాల్సి వచ్చింది. ఈ విధంగా జమీందారు సిస్టంలో జమీందారులు బాగుపడ్డారు. మరి కల్టివేటర్ నిజంగా భూమి మీద చేసినటువంటి వాళ్ళకి ఏ హక్కులు సమకూర్చబడలేదు. మరి ప్రభుత్వానికి కూడా ఒక శాశ్వతంగా శిస్తు వస్తుందన్నారు. కానీ మరి కరువు కాటకాలు వస్తాయి, కరువులు వస్తాయి, మరి ఫ్లడ్స్ వస్తాయి, ఓసారి పంటలు పండవు. అట్లాంటి టైంలో కూడా శిస్తు వసూలు చేయాలి అంటే ఏంది? అలాంటి టైంలో కూడా ఫోర్స్ఫుల్ శిస్తు వసూలు చేసేటప్పటికీ ఏమైంది? ఈ రైతులు, కౌలుదారులు మనీ లెండర్స్ దగ్గరికి పోయి డబ్బులు తీసుకోవడం, మరి వాళ్ళు పన్నులు చెల్లించలేకపోవడం, కొంతమంది భూస్వాములు కూడా, జమీందారులు కూడా ఈ పద్ధతిలో నష్టపోవాల్సి వచ్చింది. కొంత జమీందారులు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఉన్న మొత్తం జమీన్ను ముక్కలుగా చేసి మధ్యవర్తులకు ఇచ్చారు, ఎక్కువ వసూలు చేయాలని. ఆ మధ్యవర్తులు ఎక్స్‌ప్లాయిటేషన్, ఈ జమీందారు ఎక్స్‌ప్లాయిటేషన్, రైతులు ఇంకా ఇది వాళ్ళకు గురి కావాల్సి వచ్చింది. జమీందారు పద్ధతిలో రైతు నిజమైన కల్టివేటర్కు ఏ హక్కులు లేవు. వాడు ఇంత పెద్ద మొత్తంలో జమీందారుకి ట్యాక్స్, గవర్నమెంట్ ట్యాక్స్, వానికి మిగిలేదు కొద్ది మాత్రం. ఇలాంటి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి బెంగాల్లో కారణవాలిస్ ప్రవేశపెడితే దాంట్లో నష్టమైనటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే రైతులు. ఎక్కువ పెద్ద మొత్తంలో నష్టమైనరు కల్టివేటర్స్. భూమిని దున్నేవానికి ఏ రైట్స్ లేవు. మరి జమీందారులు ఈ కారణవాలిస్ ఏమనుకున్నారంటే, యూరోప్ పద్ధతిలో ఈ యొక్క రైట్స్ ఇస్తే, ఐరోపా మోడల్లో రైతు జమీందారులకు రైట్స్ ఇస్తే వాళ్ళు అగ్రికల్చర్ ఇంప్రూవ్ చేస్తారని అనుకున్నాడు. కానీ వీడు ఎవడు అగ్రికల్చర్ ఇంప్రూవ్ చేయలేదు, ఎవడు జమీందారు. మోరోవర్ మధ్యవర్తులకు భూములు ఇచ్చినారు. భూమి ట్యాక్స్ కలెక్షన్ ఇంటర్మీడియట్ వచ్చినారు సార్. వాళ్ళ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువైంది. ఈ విధంగా రైతులు ఇది బాగా గురి కావడం జరిగింది. మరి వాళ్ళు మరి ఇలా జమీందారులు కూడా కొంతమంది సింపతిగా రైతుల సింపతి ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది భూములు కోల్పోయి మనీ లెండర్స్ కొత్త వాళ్ళకు భూములు కొనుక్కునే అవకాశం వచ్చింది. ట్రెడిషనల్ జమీందారు కొంతమంది లాస్ అయినారు, కొంతమంది బాగా తెలివిగా ఉండి ఎక్స్‌ప్లాయిట్ చేయగలిగిన వాళ్ళు సర్వైవ్ అయ్యారు. సో ఆ విధంగా జమీందారు సిస్టంలో ఏంటంటే ప్రభుత్వానికి కంటిన్యూస్ ఒకే ట్యాక్స్ వస్తుంది. మరి భూములు అగ్రికల్చర్ ఇంప్రూవ్ అయిందంటే జమీందారులు ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేశారని చేయలేదు. అగ్రికల్చర్ దెబ్బతిన్నది. కాబట్టి భూములు వదిలేసారు రైతులు. ఎందుకు? దానివల్ల లాభం లేదు. జమీందారు కట్టాలి, ప్రభుత్వానికి కట్టాలి, ఇవన్నీ ఎందుకని భూములు వదిలేసి పడవబడిపోయింది. ఈ విధంగా పంటలు ఎక్కువ కాకపోవడమే కాకుండా భూములు బీడు భూములుగా మారినాయి. ఆ విధంగా జమీందారులు లాభపడలేదు, కల్టివేటర్స్ లాభపడలేదు. దాంట్లో ఎంతో కరప్షన్ నడిచింది. కాబట్టి ఈ పద్ధతి బాగలేదు, కారణవాలిస్ పద్ధతి బాగలేదు అని
మద్రాస్ ప్రెసిడెన్సీలో థామస్ మన్రో, కెప్టెన్ రీడ్ అనే వాళ్ళిద్దరు 1820లో రైతువారీ సిస్టాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే పర్మనెంట్ సెటిల్మెంట్ ఒక జమీందారులకు లాభం కాలేదు, పెద్దగా రైతులకు లాభం కాలేదు. కాబట్టి ఆశిస్తూ యూరోప్ పద్ధతిలో ఉన్నటువంటి మోడల్ ఇక్కడ పనికిరాలేదు. ఇంకోటి, ఇండియాలో యూరోప్లో ఉన్నటువంటి జమీందారులు లేరు. ఇండియాలో చిన్న చిన్న కమతాలు వ్యవసాయం చేసుకున్నటువంటి ఇండివిజువల్ రైతులు ఉన్నారు. సో కాబట్టి మద్రాస్ ప్రెసిడెన్సీలో మద్రాస్ గవర్నర్గా ఉన్నటువంటి థామస్ మన్రో 1820లో మద్రాస్ గవర్నర్ అయినాడు. అంతకుముందే ఏది ఈ యొక్క రైతువారీ సిస్టాన్ని, రైతే డైరెక్ట్గా గవర్నమెంట్తో సంబంధాన్ని పెట్టుకోవడాన్ని ఎక్కడ బారామహల్లో ప్రవేశపెట్టారు ఫస్ట్. ఆ తర్వాత రాయలసీమ జిల్లాలో రాయలసీమ కలెక్టర్గా పోయినాడు ఎవరు? థామస్ మన్రో. రాయలసీమ జిల్లాలో రైతువారి పద్ధతి ప్రవేశపెట్టాడు, ఆడ సక్సెస్ అయినాడు. బారామహల్లో మద్రాసులో సేలం డిస్ట్రిక్ట్లో పెట్టాడు, అక్కడ సక్సెస్ అయినాడు. ఆ తర్వాత మద్రాసు గవర్నర్గా వచ్చిన తర్వాత మద్రాసు గవర్నర్గా వచ్చిన తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీలో మొత్తం 1820లో రైతువారీ సిస్టాన్ని, రెవెన్యూ కలెక్షన్ పద్ధతిని పెట్టాడు. దాంతో రైతులకు ప్రభుత్వానికి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా ట్యాక్స్ వసూలు చేయబడి ట్యాక్స్ రెవెన్యూ అసెస్మెంట్ జరుగుతుంది. అంటే రెవెన్యూ అసెస్మెంట్ దేని బేస్ మీదుగా జరుగుతుంది అంటే, భూమి పంట లాస్ట్ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల బేస్ మీద ఎంత పంట పండేది, ఎట్లాంటి భూమి మంచి భూమిగా లేదా ఎన్ని పంటలు పండేది, ఎంత పంట పండేది, బిగా ఒక బిగాకు అంటే ఒక సెంటు, ఒక సెంటుకి ఎంత పడేది, ఎంత పంట పండేది, ఆ లెక్కన మొత్తం సర్వే అండ్ సెటిల్మెంట్ చేసి మద్రాస్ ప్రెసిడెన్సీలో రైతువారీ సిస్టాన్ని అమలు చేశాడు. రైతువారీ సిస్టాన్ని అమలు చేయాలంటే ఇంకా కొన్ని సర్వే అండ్ సెటిల్, భూమి హద్దులు నిర్ణయించడం, ఎంత భూమి ఎవరు చేస్తున్నారు, ఎంత ట్యాక్స్ వసూలు చేయాలి, ఏ పద్ధతిలో వసూలు చేయాలి, దాంట్లో పంట ఎంత పండుతుంది, అది మంచి భూమా బీడు భూమా, ఎంత పండుతుంది, అవన్నీ అసెస్ చేసినారు. అసెస్మెంట్ వాళ్ళు వేరే లిబరల్గా చేస్తారు, కలెక్షన్ మాత్రం మరి ఫోర్స్ఫుల్గా చేస్తారు. ఇట్లా నిర్ణయించేది ఒకరు, కలెక్షన్ చేసేది. కరప్షన్ జరగకుండా ఇట్లా రైతువారీ సిస్టాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టాడు థామస్ మన్రో యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ మద్రాస్. ఆ విధంగా అది కొంత మేలు జరిగింది. ఎందుకంటే అది జమీందారీ సిస్టమ్ సూట్ కాదు. ఇక్కడ అక్కడక్కడ జమీందారు ఉన్న ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎక్కడెక్కడ జమీందారులు ఉన్నారో వాళ్ళకు కూడా రైట్స్ ఇచ్చినారు. అసలు మొత్తం జమీందారులు లేరని అనుకునేరు. మద్రాస్ ప్రెసిడెన్సీలో జమీందారులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకు కూడా రైట్స్ ఇచ్చినారు. అంటే ఇది రైతుకే డైరెక్ట్గా, ఎవడైతే దున్నుతున్నాడో ఎవడైతే భూమి చేస్తున్నాడో వాళ్ళకే డైరెక్ట్గా భూమిని పండించుకునే హక్కు, శిస్తు చెల్లించుకునే హక్కు, భూమిని అమ్ముకునే హక్కు, మార్టిగేజ్ పెట్టుకునే హక్కు, ఇవన్నీ హక్కులు కల్పించారు. అది హక్కులు కల్పించడంతో ఏంటి, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యింది. రైతులు మరి ఏమైనా ఇంక్రీజ్ అయితే ఏమైనా ట్యాక్స్, ఇక్కడ కూడా రైతువారీ సిస్టమ్ కూడా ఎప్పుడు ఇయర్లీ మార్చేది కాదు. అది కొన్ని సంవత్సరాల బేస్గా తీసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మారుతుంది. పర్మనెంట్ కాదు కానీ మారుతుంది. కానీ కొంత టర్మ్ కొంత రైతువారీ సిస్టంలో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అట్లా రైతువారీలో మరి పద్ధతిలో ఇక ప్రభుత్వంకు వచ్చే ట్యాక్స్ను రివైవ్ చేసుకునే హక్కు ఉన్నది. ఎక్కువ వసూలు చేసే హక్కు ప్రభుత్వం. అంతకుముందు శాస్త్ర శిస్తు నిర్ణయంలో ఆ హక్కు లేదు ప్రభుత్వానికి. ఇప్పుడు ఎక్కువ పంటలు వస్తే ఎక్కువ
ట్యాక్స్ వసూలు చేసుకునే హక్కు ఒక పీరియాడికల్గా, అది సడన్గా ఇయర్ కాదు, 5 సంవత్సరాలకు ఒకసారి కాదు, ఒక కొన్ని ఏళ్ళ తర్వాత దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకునే హక్కు ప్రభుత్వానికి, ఎక్కువ వసూలు చేసుకునే హక్కు, డైరెక్ట్గా మరి రైతులతోటి సంబంధం, రైతులకు ప్రభుత్వంతో సంబంధం, రైతులకు పంటలు లోన్స్ ఇచ్చి కూడా మరి సీడ్స్ అవన్నీ ప్రవేశపెట్టి, ఫెర్టిలైజర్స్ ప్రవేశపెట్టి మరి వ్యవసాయాన్ని వృద్ధిలోకి తీసుకునేటట్టుగా తయారైంది రైతువారీ సిస్టమ్. దీంట్లో కూడా కొన్ని లోపాలు ఉంటే దాన్ని, ఈ రైతువారీ సిస్టాన్ని మళ్ళీ ఇంకా ఎక్కడ ప్రవేశపెట్టారు ఈ రైతువారీ సిస్టాన్ని? బాంబే ప్రెసిడెన్సీలో పింగిలీ అనేవాడు ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో వచ్చినటువంటి రైతువారీ సిస్టంలో ఉన్న కొన్ని లోపాలు సరిచేసి బాంబే ప్రెసిడెన్సీలో రైతువారీ సిస్టాన్ని ప్రవేశపెట్టాడు 1850లో, 1830, 40, 50లో బాంబే ప్రెసిడెన్సీలో కూడా ప్రవేశపెట్టారు రైతువారీ సిస్టమ్. ఆ విధంగా రైతువారీ సిస్టమ్ మొత్తం మీద బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీలో 2 ప్రెసిడెన్సీలు ప్రవేశపెట్టారు. ఆ విధంగా రైతువారీ సిస్టమ్ కింద ఎక్కువ ల్యాండ్, ఇండియాలో ఉన్న ఎక్కువ ల్యాండ్ రైతువారీ సిస్టమ్ కిందకి వచ్చింది. మరి ఆ విధంగా రైతే డైరెక్ట్గా ప్రభుత్వంతో సంబంధం, ప్రభుత్వమే లోన్స్ ఇస్తుంది, ప్రభుత్వమే పంట కొంటుంది, ప్రభుత్వమే సీడ్స్ ఇస్తుంది, గింజలు ఎరువులు ఇస్తుంది. ఆ విధంగా రైతుకు ప్రభుత్వానికి డైరెక్ట్ సంబంధం ఉండడంతో మధ్యవర్తుల ఎక్స్ప్లైటేషన్ తగ్గిపోయింది. కానీ ఇక్కడ ఎక్కడ ఎక్స్ప్లైటేషన్ అంటే భూమి శిస్తు నిర్ణయించేది ఎక్కువ మొత్తంలో ఉన్నది రైతువారీ సిస్టంలో కూడా, జమీందారీ సిస్టంలో కూడా ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ ఉన్నది. ఆ విధంగా మరి మొఘల్ కాలం నాటి కన్నా డబల్ ఉంది, ట్రిపుల్ రెవెన్యూ ట్యాక్స్ రైతువారీ సిస్టంలో. ఇంకా ఎక్కువ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది రైతువారీ సిస్టంలో. ఆ విధంగా సర్వే అండ్ సెటిల్మెంట్ కొలతలేసి ఈచి మరి దానికి హద్దులు నిర్ణయించి భూమి శిస్తు నిర్ణయించారు. సో ఇది రైతువారీ సిస్టమ్ ఆఫ్ ది మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ. ఈ సిస్టమ్ కొంత బెనిఫిటబుల్గా, రైతులకు బెనిఫిటబుల్గా ఉన్నది. కానీ ఎక్కువ ట్యాక్స్ వసూలు చేయటము, ఆ ట్యాక్స్ను శిస్తు రూపంలో, ఏది పంట రూపంలో కాకుండా మనీ రూపంలో చెల్లించాలనేది కూడా ఉంది. కాబట్టి రైతులు కమర్షియల్ క్రాప్స్ పండియడం మొదలుపెట్టారు. ఎందుకంటే డబ్బులు వస్తాయి శిస్తు కట్టడానికి. ఇమీడియట్గా పంట అమ్ముకుంటాడు. పంట అమ్ముకుంటే పంట ఎవరికి అమ్ముకుంటాడు? వాడు అంతకుముందు లోన్లు తీసుకున్న ఒక షావుకారు ఉంటారు కదా, మనీ లెండర్స్, భూస్వాములు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకు లేదా మధ్యవర్తి షావుకారులకు పంట అయిపోగానే అమ్ముకోవడం, అప్పుడు తక్కువ ధర ఉండటం, మళ్ళీ తర్వాత ధరలు పెరగడం. సో వాళ్ళ దగ్గర పంట లేకుండా పోయిన తర్వాత ధరలు పెరగడం. ఇలా మొత్తం మీద పండించిన పంట కమర్షియలైజ్ క్రాప్స్. ఎందుకంటే కమర్షియల్ క్రాప్స్ ఎందుకు పండిస్తున్నాడు? ఎక్కువ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మార్కెట్ సిస్టమ్ వచ్చింది. మార్కెట్ సిస్టమ్ ఏంటి అంటే, మార్కెట్లో రైతు ఎంత పండిస్తే అంత పంటను అతని ఇష్టం ఉన్న రేటుకు కొంత అమ్ముకోవచ్చు. మరి అతనికి కావాల్సిన వస్తువులు కూడా కొనుక్కునే సౌకర్యం మార్కెట్ సిస్టమ్. అంతకుముందు విలేజ్ సెల్ఫ్ సఫిషియెంట్ సిస్టమ్, బార్టర్ సిస్టమ్ ఉండేది. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మార్కెట్ సిస్టమ్ వచ్చింది. ప్రతిదానికి మార్కెటే. పండించిన పంట తన ఎక్కువ ధరకు అమ్ముకునే ఫెసిలిటీ మార్కెట్లో. మరి అతనికి కావాల్సిన వస్తువులు మార్కెట్లో కొనుక్కునేటువంటి మార్కెట్ వ్యవస్థ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత. ఆ మార్కెట్ ఏమేమి మార్కెట్ అంటే, పంట మార్కెట్ వచ్చింది,
మరి పంట మార్కెట్ కాకుండా ఇంకా ఏంటి, పంట పంట పండియడానికి కావాల్సిన ఇంప్లిమెంట్స్ ఉంటాయి రైతుకు. నాగళ్ళు, కొడవళ్ళు, గొడ్డళ్ళు, గడ్డపారలు ఇట్లాంటి అవి కొన్ని సీడ్స్, విత్తనాలు, నాగళ్ళు, ఎరువులు ఈ కొనేటివి ఇంప్లిమెంట్స్ కొన్ని ఆ మార్కెట్. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ ఆహార ధాన్యాలు అమ్మే మార్కెట్, రైతుకు కావాల్సిన ఏంటి పనిముట్లు అమ్మేదా మార్కెట్. ఇంకా ఏం మార్కెట్ వచ్చిందంటే లేబర్ మార్కెట్, లేబర్ మరి ఆహార ధాన్యాలు అమ్మే మార్కెట్, రైతులు ప్రజలు కొనుక్కునే మార్కెట్, ఇట్లాంటి మార్కెట్ సిస్టమ్ వచ్చింది. మార్కెట్లో కమర్షియల్ క్రాప్స్ అయితే ఈజీగా ఎక్కువ డబ్బు వస్తుంది, అన్ని వస్తువులు ఈజీగా కొనుక్కోవచ్చు, ప్రభుత్వం ట్యాక్స్ కూడా ఈజీగా కట్టవచ్చు. ఆ విధంగా అగ్రికల్చర్ మరి ఫుడ్ గ్రెయిన్స్ తోటి లాభం లేదని అగ్రికల్చర్ ఏం చేశారంటే కమర్షియల్ క్రాప్స్ పండియటం మొదలుపెట్టారు. ఈ కమర్షియల్ క్రాప్స్ పండియటం మరి ఫుడ్ గ్రెయిన్స్ పండియటం బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో ఏమైందంటే, ఈ ఫుడ్ గ్రెయిన్స్ పండించిన ఫుడ్ గ్రెయిన్స్ అంతా కూడా ఇంతకుముందు రాజులు ఏంటంటే రాజుల కోటలలో నిల్వ చేసేది, కరువు కాటకాలు వచ్చినప్పుడు రిలీజ్ చేసేది రాజు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే పండించిన పంట మొత్తం కూడా మార్కెట్కి వస్తుంది. మార్కెట్లో కొన్న పంట మొత్తం కూడా బ్రిటిష్ సోల్జర్స్ ఉన్న చోటుకో లేకపోతే ఇంగ్లాండ్కు ఫుడ్ గ్రెయిన్స్ తరలించబడ్డాయి. ఇక్కడ లోకల్లో నిల్వ చేయడం మొదలు పెట్టలేదు కాబట్టి ఎప్పుడైనా స్కేర్సిటీ వచ్చినప్పుడు ఏమైందంటే నిల్వలు లేవు కాబట్టి, ఇంకోటి క్యాష్ రూపంలో కాబట్టి ఇమీడియట్గా అమ్మేసుకున్నారు. ఇమీడియట్గా అమ్మేసి ఎక్కడో వెళ్ళిపోయినాయి. ఏది ఫుడ్ గ్రెయిన్స్. కరువు కాటకాలు వచ్చినాయి. 78లో బెంగాల్ ఫ్యామిన్, పెద్ద ఫ్యామిన్ వచ్చింది. 1/3 పాపులేషన్ ఆఫ్ బెంగాల్ డైడ్. మూడింట్లో ఒక వంతు మొత్తం 1/3 పాపులేషన్ చనిపోయినారు బెంగాల్. కరువు కాటకాలు వచ్చింది. అంతకుముందు కరువు కాటకాలు వస్తే వాళ్ళు రాజుల గిడ్డంగులో ఉండే కరువుకు ఆ ఫుడ్ గ్రెయిన్స్ వదిలిపెట్టేవాళ్ళు, సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కడో వెళ్ళిపోయినాయి, ఇక్కడ లేవు. బయట దేశాలకు పోయినా లేదా మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పోయినాయి. మిలిటరీ తినడానికి పనికొస్తుంది. సో మనం ఈ పబ్లిక్ ఎక్కడ కరువు కాటకాలలో సో ఇవి ఫ్యామిన్స్ రావడం మొదలుపెట్టినాయి. ఇది ఈ యొక్క బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో. మరి అంతేకాకుండా ఈ విధంగా హయ్యర్ రెవెన్యూ ట్యాక్స్ ఉండటం వల్ల పర్మనెంట్ సెటిల్మెంట్లు పెద్ద ఉపయోగం కాలే ప్రజలకు, లేదా రైతులకు ఉపయోగం కాలేదు, జమీందారులకు పెద్ద ఉపయోగం కాలేదు. మరి రైతు వారి సిస్టమ్ కూడా హయ్యెస్ట్ రేట్ ఉంది కాబట్టి మనీ లెండర్స్కు భూమిని ఇప్పుడు అంతకుముందు తాకట్టు పెట్టేది అంత లేకుండే, భూమి సేలబుల్ రైట్స్ లేకుండే ఇండియన్ సిస్టంలో. ఇప్పుడు వీడు సేలబుల్ రైట్స్, మార్టిగేజబుల్ రైట్స్, తాకట్టు పెట్టుకున్న రైట్స్ అని ఇచ్చాడు. పన్ను కట్టకపోతే దీన్ని బిడ్డింగ్ వేలం వేసి వాడు అమ్ముకోవచ్చు గవర్నమెంట్. సో ఆ సేలబుల్ గవర్నమెంట్ అమ్ముకోవచ్చు, లేదా వీడైనా సాగుకారికి ముదవ కొట్టుకోవచ్చు, రైతు అయినా. సో దాంతో మనీ లెండర్స్ బాగుపడ్డారు. ప్రైవేట్ వ్యక్తుల్లోకి, మనీ లెండర్స్లోకి, వర్తక వ్యాపారుల చేతిలోకి డబ్బును ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళ మనీ లెండర్స్ పోవడం. సో ఈ విధంగా హయ్యర్ రెవెన్యూ ట్యాక్స్ వల్ల రైతు వారి సిస్టంలో కూడా భూమి వ్యవసాయం చేయనటువంటి వారి చేతిలోకి, మనీ లెండర్స్ చేతిలోకి భూమి వెళ్ళిపోయింది. ఇది రైతు వారి సిస్టమ్ కూడా. మరి ఈ సిస్టమ్ కూడా సూటబుల్ కాదని ఈ యొక్క నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, పంజాబ్ ప్రాంతంలో, మరి సెంట్రల్ ఇండియాలో, మరి ఇంకా ఎక్కడ అంటే ఈ ఢిల్లీ సరౌండింగ్స్, యూపీలో మల్గుజారి, ఇది ఔదులు జమీందారీ సిస్టమ్, మల్గుజారీ సిస్టమ్ అంట దాన్ని.
మల్గుజార్లు అంటే జమీందారులకు రైట్స్ ఇవ్వటం పెట్టారు. అంటే మహల్ వారి అంటే మహల్ ఒక్కొక్క విలేజ్ ఒక యూనిట్గా, విలేజ్ మహల్ ఎస్టేట్ ఒక యూనిట్గా పెట్టి ఉమ్మడిగా వాళ్ళు ఎవరు ఎంత వ్యవసాయం చేస్తున్నారో ఆ సపరేట్గా కమతాలు నిర్ణయించి ఆ కమతానికి ఇంత ట్యాక్స్ అని వసూలు చేసి కలెక్టివ్గా విలేజ్ వైజ్గా విలేజ్ హెడ్ మ్యాన్ ఉంటాడు, పటేల్ పటవారి కరణం, వాళ్ళ ద్వారా ఒక హెడ్ ద్వారా పంచాయతీ హెడ్ వాని ద్వారా కలెక్టివ్గా ట్యాక్స్ వసూలు చేసి ఎస్టేట్ వైజ్గా వసూలు చేసి ఇస్తారు. కాబట్టి దాన్ని మహల్ వారి సిస్టము పంజాబ్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా సూటబుల్గా ఉన్నది కాబట్టి అక్కడ మహల్ వారి సిస్టాన్ని పెట్టారు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. ఈ విధంగా అగ్రికల్చర్ కమర్షియలైజేషన్ అయింది. 3 రెవెన్యూ సిస్టాన్ని పెట్టారు, ఒకటి రైతువారి, ఒకటి పర్మనెంట్ సెటిల్మెంట్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి కార్న్వాలిస్, థామస్ మన్రో రైతువారి, పింగ్లీ బాంబే ప్రెసిడెంట్స్ రైతువారి, మరి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మరి యూపీ ఏరియాలో కొన్ని ఏరియాలో మల్గుజారి సిస్టమ్, జమీందారీ సిస్టమ్, ఆర్ది మహల్ వారి సిస్టమ్, ఎస్టేట్ వైజ్ సిస్టమ్ పెట్టారు. ఈ 3 సిస్టంలో కూడా ఎక్కువ ట్యాక్స్ భూమి మీద వేశారు. ట్యాక్స్ అంటే మొఘల్ పీరియడ్తో కంపేర్ చేస్తే ఎక్కువ మొత్తం విధించారు రైతుల మీద. దాంతో రైతులు భూములు వదిలిపెట్టి పంటలు పండియకుండా వాటి మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎందుకంటే పండించిన పంటలు ఎక్కువ మొత్తం వాళ్ళకే పోతుంది, గవర్నమెంట్కి పోతుంది, భూస్వామికి పోతుంది. ఇంకా పండించే లాభమని ఏం చేసిన రైతులు బర్రెలు గొర్రెలు వాటిని పెంచుకొని ఈ భూములు వదిలేసినారు. దాంతో భూములకు వాల్యూ లేకుండా పోయింది. అప్పుడు భూములు కొనేవాడు లేకుండా పోయిండు. మనీ లెండర్స్ అటుగా మనీ లెండర్స్ వాళ్ళు భూములు ట్యాక్స్ కట్టాలి. ఎవరు ట్యాక్స్ కట్టినంత సేపే అతని భూమి. అంతకుముందు రాజుల కాలంలో కూడా ట్యాక్స్ సిస్టమ్ ఉండేది. వాళ్ళు భూమి మీద రెవెన్యూ కడితేనే భూమి వానికి రైతుకు కానీ కల్టివేటర్ కానీ సొంతం ఉండేది. ట్యాక్స్ కట్టాలి, ఎందుకంటే రాజు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు రైతులకు. మరి కాబట్టి సార్వభౌమునికి బ్రిటిష్ వాళ్ళు సార్వభౌములైనారు కాబట్టి ట్యాక్స్ కట్టాలి వచ్చింది, ట్యాక్స్ సిస్టమ్ పెట్టారు. కానీ అప్పుడున్నటువంటి రాజుల కాలంలో ఉన్న ట్యాక్స్ సిస్టానికి వాళ్ళు ఫుడ్ గ్రెయిన్స్ కూడా తీసుకున్నారు. తీసుకొని ట్యాక్స్ బదులుగా క్యాష్ బదులుగా ఫుడ్ గ్రెయిన్స్ తీసుకొని ఆ ఫుడ్ గ్రెయిన్స్ను వాళ్ళ హోటళ్లలో లేదా గిడ్డంగులలో నిల్వ చేసినారు. కరువు కాటకాలు వచ్చినప్పుడు రిలీజ్ చేసినారు, ప్రజల సంక్షేమం చూసినారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏంటి అంటే ఎంతసేపు భూమి మీద నుంచి ఎంత వస్తుందో అంత లాక్కోవటం. ఫుడ్ గ్రెయిన్స్ అయితేనో సైన్యానికి పంపడము లేదా వాళ్ళ స్వదేశానికి పంపడం. ఫుడ్ గ్రెయిన్స్ తినే పిండి ఆహార పదార్థాలు. మరి అదిగా ఫుడ్ గ్రెయిన్స్ కాకుండా మరి కమర్షియల్ క్రాప్స్ అయితే ఇంగ్లాండ్లో ఇండస్ట్రీస్ పంపడం, మరి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో వచ్చినటువంటి గూడ్స్ ఇక్కడ అమ్మడం. ఈ విధంగా మధ్యవర్తిగా ఎవరు యూరోపియన్లు మధ్యవర్తులు బాగుపడ్డారే కానీ ఎక్కువ మొత్తం రైతులు రెవెన్యూ ట్యాక్స్ విధించడం వల్ల అప్పుడు ఉన్న కాలంలో భూమి శిస్తే ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయం కాబట్టి ఎక్కువ శిస్తును వసూలు చేయడం వల్ల ఈ 3 సిస్టంలో కూడా ప్రజలకు రైతులకు మేలు జరగలేదు. మరి భారతదేశంలో ఉన్న జమీందారులకు కానీ ఇంకా మిగతా వర్గాలకు కానీ మేలు జరగకపోగా ఈ సిస్టమ్ ఎక్కువ పన్ను వసూలు పెట్టడం ద్వారా భూములు బంజరు భూములుగా మారింది. పంటలు వాళ్ళు శిస్తు వసూలు చేసినారే కానీ ఏ ఒక్క పర్సెంటేజ్ కూడా భూమి మీద పంట ఎక్కువ పండాలనేటువంటి
ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ, నీటిపారుదల సౌకర్యాలు కానీ, ఇంకే సౌకర్యాలు కానీ ఇండియాలో ఏర్పాటు చేయలేదు ఎవరు? ఫారిన్ రూలర్స్, విదేశీయ రూలర్స్, బ్రిటిష్ వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ధనవంతులు కావాలని, వాళ్ళ దేశం ధనవంతం కావాలని, కానీ ఇక్కడ రైతులు నష్టపోతున్నారు, రైతాంగం వాళ్ళంతా కూలీలుగా మారుతున్నారు, చిన్న చిన్న రైతులు అయితే వాళ్ళు అమ్ముకుంటున్నారు. అవి మరి సో ఆ విధంగా చేతి వృత్తులు వాళ్ళు ఇండస్ట్రియల్ కాంపిటీషన్కు మరి చేతి వృత్తులు వాళ్ళు కూడా ఇక్కడ ఇంగ్లాండ్లో ఏమైందంటే కుటీర పరిశ్రమలు పోతే వాటి ప్లేస్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయి. మరి ఇండియాలో అలాంటి ఇండస్ట్రీస్ వచ్చినాయా? రాలేదు. ఏమొచ్చింది? ఇండస్ట్రీ ఒక్కటి కూడా పెట్టలేదు. ఇక్కడ అంతా రా మెటీరియల్ అంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఫినిష్డ్ గూడ్స్ అంతా ఇంపోర్ట్ చేసి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. చూడండి, ఈ మన వస్తువులను రా మెటీరియల్ తక్కువ ధరకు అమ్మడం, వాళ్ళు తయారైన వస్తువులు ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఇంగ్లాండ్లో తయారైన వస్తువులు ఇక్కడ అమ్ముకొని మళ్ళీ డబ్బు సంపాదించడం, కరప్షన్, బ్రిటిష్ వాళ్ళు అధికారులకు ఎక్కువ జీతాలు ఇవ్వడం, ఇండియన్ వాళ్ళకు తక్కువ జీతాలు ఇవ్వడం, సోల్జర్స్ కానీ ఇంకా మరి ఆ బ్రిటిష్ రాజుల కాలంలో ఉన్న విలేజ్లో ఉన్నటువంటి యొక్క వతందారులు కానీ వాళ్ళకు కూడా తక్కువ మొత్తంలో చెల్లించి ఎక్కువ మొత్తంలో వాళ్ళు లాభపడ్డారు. ఎక్కువ మొత్తంలో రైతులను పీడించారు, అందరిని పీడించి ధనం సంపాదించి వాళ్ళ సైన్యం పోషణకు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు బాగా ధనవంతులు కావడానికి ఎక్స్‌ప్లాయిటేషన్ చేసినారు ఇండియా. ఏ సిస్టమ్ తోటి? ఈ కమర్షియల్ మార్కెట్ సిస్టమ్ ఓపెన్ చేసి కమర్షియలైజేషన్ ఆఫ్ క్రాప్స్ వల్ల ఫ్యామిన్స్, ఇండియాలో కరువు కాటాలు రావడానికి బ్రిటిష్ వాళ్ళు ఎంతో మంది ప్రజలు చనిపోవడానికి కారణమైనారు. ఈ యొక్క భూమి శిస్తును వసూలు చేసినారు, కానీ దాంట్లో 1% కూడా ఆ కాలంలో రైతులు రాజులు, స్వదేశ రాజులు భూమి శిస్తు వసూలు చేసి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. కాకతీయులు ఫర్ ఎగ్జాంపుల్, మొఘలుడు, ఢిల్లీ సుల్తాన్లు, ఏదేమైంది ఇక్కడ వసూలు చేసినటువంటి యొక్క పన్నులు ఇక్కడనే ఖర్చు పెట్టారు. ఏది బిల్డింగ్ కట్టడం అయితే, ఏది కట్టడం అయితే, ఇప్పుడు ఏది తాజ్మహల్ కట్టడం, రెడ్ ఫోర్ట్ కట్టడం, ఏంటి ఆగ్రా ఫోర్ట్ కట్టడం, ఏది అయినా కూడా ఇక్కడ వసూలు చేసి ఇక్కడే పనిగా ఖర్చు చేసినారు. మరి బ్రిటిష్ వాళ్ళు అట్లా కాదే, ఏంటి ఎప్పుడూ కూడా ఇది టెంపరీ హౌస్. ఎవరికి? ఇండియాలో టెంపరీగా ఉంటాం మనం, పర్మనెంట్ కాదు. కాబట్టి ఉన్నన్ని రోజులు డబ్బు బాగా సంపాదించాలని బ్రిటిష్ ఆఫీసర్స్కు మరి ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా లండన్లో ఉన్నటువంటి వాళ్ళ షేర్ హోల్డర్స్ యొక్క ప్రాఫిట్ పెరిగేటట్టుగా మోనోపోలీ ఆఫ్ ట్రేడ్, తర్వాత ఫ్రీ ట్రేడ్ పాలసీ, తర్వాత ఫైనాన్షియల్ క్యాపిటల్, ఇట్లా ఎక్స్‌ప్లాయిటేటివ్ సిస్టమ్స్ పెట్టి మొత్తం అన్ని వర్గాలను ఎక్స్‌ప్లాయిట్ చేయడం మొదలుపెట్టింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఆ విధంగానే ఈ యొక్క శాస్త్రీయ నిర్ణయం పద్ధతి అనుకోండి, రైతువారి పద్ధతి బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీలు అనుకోండి, మహల్వారి పద్ధతులు అనుకోండి, ఈ యొక్క పద్ధతిలో రెవెన్యూ ట్యాక్స్ ఎక్కువ మొత్తం వసూలు చేయటం, దాన్ని ఎక్కువగా ధన రూపంలో, ధాన్య రూపంలో కాకుండా ధన రూపంలో వసూలు చేయాలని పెట్టడంతో రైతులు ఇమ్మీడియట్గా వాళ్ళ పంటలను అమ్ముకోవడం, మార్కెట్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మార్కెట్ తక్కువ ధరకు అమ్ముకుంటారు, వీళ్ళ దగ్గర నుంచి పోగానే ధరలు పెరుగుతాయి. ఆ విధంగా మళ్ళీ కన్జ్యూమర్స్ ఎవరండి? మళ్ళీ ఇండియన్ కన్జ్యూమర్స్ ఎక్కువ ధర కొంటున్నారు, బ్రిటిష్ వాళ్ళు తక్కువ ధర కొంటున్నారు, మధ్యవర్తులు. సో ఈ విధంగా ఇండియాను ఎక్స్‌ప్లెయిన్ చేసినారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ యొక్క రెవెన్యూ సిస్టమ్స్ అనుకోండి, కమర్షియలైజ్ అగ్రికల్చర్ అనుకోండి, మిగతా సిస్టమ్స్ ద్వారా తన యొక్క
వసూలు చేసిన డబ్బంతా కూడా సైన్య పోషణకు, తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఉపయోగించాలి తప్ప మరి వ్యవసాయం అభివృద్ధి చెందుతుందా లేదా అనేది ఆలోచన లేదు. కమర్షియల్ క్రాప్స్ తక్కువ వెయిట్ ఉంటాయి. ఏది ఈ యొక్క పెప్పర్ కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ, ఇండిగో కానీ, కాటన్ వస్తువులు కానీ, మరి మిగతా ఈ కమర్షియల్ క్రాప్స్ సిల్క్ కానీ, సో ఈ పట్టు కానీ, సో ఇలాంటి తక్కువ షుగర్, ఆ తర్వాత తేయాకు, ఇవన్నీ తక్కువ వెయిట్ ఉంటాయి, ఎక్కువ ప్రాఫిట్ వచ్చేటువంటి పంటలన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ ఎంకరేజ్ చేసి కమర్షియలైజేషన్ అగ్రికల్చర్ చేసి రైతులను ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగింది. ఇది ఈ రైతు వారి సెటిల్మెంట్లో కానీ, పర్మనెంట్ సెటిల్మెంట్లో కానీ, కార్నవాలిస్ పర్మనెంట్ సెటిల్మెంట్లో కానీ, మరి థామస్ మన్రో రైతు వారి సెటిల్మెంట్లో కానీ, మరి బాంబేలో పింగ్లే చేసినటువంటి బాంబే ప్రెసిడెన్సీ రైతు వారి సెటిల్మెంట్లో కానీ, మహల్వారి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో జమీందారు సిస్టంలో కూడా మహల్వారి సిస్టమ్, మహల్ ఎస్టేట్ సిస్టంలో కూడా ఎక్కువ ట్యాక్స్ ఉంది. ఈ సిస్టమ్ ప్రజలకు వ్యతిరేకంగా ఆనాడు ఉన్నటువంటి భూస్వాములకు అనుకూలంగా, మధ్యవర్తులకు అనుకూలంగా మలసబడి ప్రజలను ఎక్స్ప్లైట్ చేయబడడానికి ఈ యొక్క 3 రెవెన్యూ సిస్టమ్స్, మరి కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, వాళ్ళ పరిపాలన వలసవాద పరిపాలనకు దారి తీసింది. ఈ వలసవాదంగా ఈ వలసలుగా ఇండియాని ఎక్స్ప్లైట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అన్ని విధాల వాళ్ళు ఎక్స్ప్లైట్ చేశారు. వాళ్ళు ధనవంతులైనారు బ్రిటిష్ వాళ్ళు. ఇండియా బీద దేశం. అంతకుముందు 18th సెంచరీలో మొఘల్ రాజుల తర్వాత కూడా ఇండియా రిచ్ కంట్రీగా ఉండేది, బాగా ధనిక దేశం. ఎందుకయ్యా అంటే ఇండియా ధనిక దేశం ఎందుకంటే ఇండియాలో అన్ని పంటలు పండుతాయి, అన్ని ఖనిజాలు ఉన్నాయి, బొగ్గు ఉన్నది, ఇనుము ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ అన్ని తక్కువ ధర దొరుకుతాయి. కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ ఓపెన్ చేయలేదు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు? మనం పరాయి పరిపాలనలోకి పోయినాం, ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టలేదు. కాబట్టి ఇక్కడ కుటీర పరిశ్రమలు దెబ్బతిని వాళ్ళు కూడా భూమి మీదకి పోయినారు. ఆ విధంగా మరి ఇంగ్లాండ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ అయ్యి 8-10% పీపుల్ అగ్రికల్చర్లో ఉంటే, ఇండియాలో 75% పీపుల్, 70% ఆఫ్ ది పీపుల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే కంట్రీగా మారింది. దేనివల్ల? బ్రిటిష్ ఎక్స్ప్లాయిటేటివ్ సిస్టమ్, ఇండస్ట్రియలైజేషన్ చేయలేదు ఇండియాలో. ఇండస్ట్రీస్ ఏ ఒక్కటి ఓపెన్ చేయలేదు. అక్కడ తయారైన ఇండస్ట్రియల్ గూడ్స్ను వీళ్ళు ఇండియన్స్ కొనేటట్టుగా ఏం చేసినారంటే, ఇండియన్స్ కొనేటట్టుగా ఇంగ్లీష్ ఎడ్యుకేషను, బ్రిటిష్ టెస్ట్స్, మరి బ్రిటిష్ రూల్, ప్రభుత్వ పరిపాలన మారడం కాకుండా మరి ఎక్స్ప్లాయిటేషన్ సిస్టము, స్వదేశీ, సో ఇలా మరి ఎక్స్ప్లాయిట్ చేయడం, ఇన్ని విధాల మార్కెట్లు ఎక్స్ప్లాయిట్ చేసి కమర్షియలైజేషన్ క్రాప్స్ చేసి ఈజీగా ఇండియాను ఎక్స్ప్లాయిట్ చేసేటట్టుగా చేసిన ఎవరు? బ్రిటిష్ పాలకులు. ఇది ఈ 3 రెవెన్యూ సిస్టమ్స్, కమర్షియలైజేషన్ క్రాప్స్, మరి ఈ యొక్క కమర్షియలైజేషన్ క్రాప్స్ వల్ల రైతుల యొక్క ఇన్కమ్ తగ్గిపోయింది. వాళ్ళు మరి పండించిన పంటలకు ఎక్కువ ధరలు లేకుండా అయిపోయింది.
ధరలు నిర్ణయించేది వాళ్ళే. కాబట్టి ఈ విధంగా ఎక్స్‌ప్లాయిటేషన్ గురి అయింది ఇండియా. ఎక్స్‌ప్లాయిటేషన్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ, ఎక్స్‌ప్లాయిటేషన్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్ త్రూ వేరియస్ టైప్స్ ఆఫ్ కరప్టివ్ మెథడ్స్ యూజ్. సో ఆ మెథడ్స్లలో, కరప్టివ్ మెథడ్స్లలో, ఎక్స్‌ప్లాయిటేటివ్ మెథడ్స్లలో ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ ఒకటి, రైతువారి సెటిల్మెంట్ రెండవది, మహల్వారి సెటిల్మెంట్ కూడా ఎక్స్‌ప్లాయిటేటివ్, మూడు కూడా ఎక్స్‌ప్లాయిటేట్ చేసినాయి. కానీ ఈ మూడు సిస్టమ్ వల్ల ఈ జమీందారి సిస్టానికన్నా కొంచెం రైతువారి సిస్టమ్ మెరుగ్గా అనిపించింది. రైతువారి కన్నా మహల్వారి సిస్టంలో కరప్షన్ తగ్గిపోతే అని చెప్పి మహల్వారి సిస్టమ్, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మహల్వారి సిస్టాన్ని పెట్టారు. సో సెంట్రల్ ఇండియాలో సో ఈ విధంగా కమర్షియల్ క్రాప్స్ ఎంకరేజ్ చేశారు. 3 రెవెన్యూ సిస్టాన్ని, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, మరి రైతువారి సిస్టమ్, రైతు వైజ్గా డైరెక్ట్గా గవర్నమెంట్ సంబంధం, మరి మహల్వారి ఎస్టేట్ వైజ్ మూకుమ్మడిగా విలేజ్ పీపుల్ అందరూ ఉమ్మడిగా ఎక్స్‌ప్లాయిటేషన్ తావు లేకుండా ఉమ్మడిగా ట్యాక్స్ యూనిట్ కింద ఒక ఇంత కొలతకి ఇంత అనేటువంటి యొక్క దాని మీద మరి ట్యాక్స్ పే చేయటం, ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేయటం, పరిపాలన తీసుకోవడం మొదలైంది. అది మహల్వారి సిస్టమ్. ఏదేమైతే ఈ న్యూ సిస్టంలో రెవెన్యూ ట్యాక్స్ మొఘల్ కాలం నాటికి డబుల్ త్రిబుల్ ఉన్నది. ఇంకా మరి ఈ రకాల హయ్యర్ రెవెన్యూ ట్యాక్స్ వల్ల రూయిన్డ్ ది అగ్రికల్చరిస్ట్, రూయిన్డ్ ది అగ్రికల్చర్, ల్యాండ్ చీపర్ రేట్, ల్యాండ్ బికేమ్ చీపర్, ఎవడు కొనేవాళ్ళు లేకుండా ల్యాండ్. సో ఇది ఎక్స్‌ప్లాయిటెడ్ ఫారిన్, వెరీ ఫారిన్ రూల్ వీళ్ళది. ఇంకా దీంతో కరువు కాటకాలు ఏర్పడ్డాయి ఇండియాలో. దాని కరువు కాటకాలు మాది కాదు రెస్పాన్సిబిలిటీ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు కరువు కాటకాలు వస్తే ఏ మేజర్స్ తీసుకోకపోతే బ్రిటిష్ పార్లమెంట్లో 1880లో పెద్ద గొడవ జరిగింది. పాలకులుగా మారడమే కాదు, పాలకులు మారిన తర్వాత మరి కరువు కాటకాలను కూడా అరికట్టాలని పార్లమెంట్లో పెద్ద డిస్కషన్, అపోజిషన్ పార్టీ పెద్ద డిస్కషన్ పెట్టిన తర్వాత ఫ్యామిన్ రిలీఫ్ మెజర్ అని 1882లో ఒక చట్టం తీసుకొచ్చారు. 1892లో ఇంకో చట్టం తీసుకొచ్చారు. ఫ్యామిన్ రిలీఫ్ మెజర్స్ తీసుకోవాలి గవర్నమెంట్. అప్పటిదాకా దోసుకోవడం మొదలుపెట్టారు. ఎవరు? యూరోపియన్స్. సో అది యూరోపియన్ ఎక్స్‌ప్లాయిటేటివ్ సిస్టమ్ ఇండియాలో ప్రవేశపెట్టారు. దాంట్లో ముఖ్యంగా ఎక్స్‌ప్లాయిటేషన్ శిస్తు నిర్ణయం ప్రకారంగా, రైతువారి నిర్ణయం ప్రకారంగా, మహల్వారి శిస్తు ప్రకారంగా ఎక్కువ రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేశారు. అవి కరువు కాటకాలకు దారితీసినాయి. రైతులు రుణభారంతో రైతులు భూములు అమ్ముకోవడం, భూములు లేకుండా మారిపోవడం. సో ఈ విధంగా ప్రజలందరూ కూడా ఎంతో ఈతి బాధలకు గురైన ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్స్‌ప్లాయిటేటివ్ రూల్, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ క్రాప్స్ వల్ల కరువు కాటకాలు వచ్చినాయి. మరి ఏ ఒక్క రూపాయి కూడా కలెక్షన్ చేసింది, సైన్యాన్ని పోషించుకుంది, ప్రభుత్వానికి ఉద్యోగస్తులకు శాలరీలు ఇచ్చింది. ఎవరికి? ఇండియన్స్ కానీ యూరోపియన్స్ ఎక్కువ శాలరీస్ ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్ అందరూ ఉండి వీళ్ళకి అదే క్యాడర్లో ఉన్నట్టు ఒక అంత, 2-3 అంతలు ఉండి ఒక అంత కూడా. సో అట్లాంటి ఒక దాచుకొని ఇంగ్లాండ్కు పంపేటువంటి సిస్టాన్ని, ఎక్స్‌ప్లాయిటేటివ్ సిస్టాన్ని ఇండియాలో ప్రవేశపెట్టింది. ఈ విధంగా ఇండియా ఎక్స్‌ప్లాయిటేటివ్ సిస్టంలో మరి ఇండియాకు బీద దేశంగా మారింది, ఇంగ్లాండ్ ధనిక దేశంగా మారింది. రాను ఇండియా బీద దేశం, ఇంగ్లాండ్ ధనిక దేశం మారింది. ఆ యొక్క ధనిక దేశంలో నుంచి
ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ. ఆ, మరి ఆ గూడ్స్ ఇక్కడ అమ్మితే ఆర్టిజాన్స్ అంతా ఏ వృత్తులు కోల్పోయినారు. ఆ విధంగా అందరినీ కూడా రైల్వేలు ప్రవేశపెట్టింది, వాళ్ళ సైన్యానికి అనుకూలంగా, మూమెంట్కి అనుకూలంగా. మరి అదే గూడ్స్ ఎక్కడక్కడ మారుమూల గ్రామంలో చెప్పించి విలేజ్ సెల్ఫ్ సర్వీస్ సిస్టాన్ని డిస్ట్రాయ్ చేసింది. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇండియా ఎఫెక్టెడ్ డ్యూ టు ది బ్రిటిష్ రూల్, బ్రిటిష్ ఎక్స్ప్లైటేటివ్ సిస్టమ్ తోటి అందరూ ఎఫెక్ట్ అయ్యారు. ఆ విధంగా ఇండియా బీద దేశం నుండి ఇంగ్లాండ్ ధనిక దేశంగా మారటానికి ఇది బ్రిటిష్ పరిపాలన తోడ్పడింది. అది మనం ఈరోజు మరి డిస్కస్ చేసినటువంటి యొక్క లెసన్. మనం ఇది ఈ కలోనియలిజం, కలోనియల్ రూల్, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, మార్కెట్ ఓరియంటెడ్ సిస్టమ్ and 3 revenue system for the exploitation of the resource. So India was ruined.